మంచిదండి. క్లుప్తమైనటువంటి సందేశంతో మనం ఈ మీటింగ్ను ముగించుకుందాం. ఉత్తర కోస్తాంధ్ర 6 జిల్లాల సేవకులు, రాగలిగిన వారు, రాలేకపోయిన వారందరికీ కూడా ప్రభు పేరిట నా శుభాకాంక్షలు, దైవాశీస్సులు తెలియజేస్తూ ఉన్నాను. ఇంతసేపు జరిగిన కార్యక్రమాలన్నీ కూడా చాలా అర్థవంతంగా, చాలా చక్కగా జరిగాయి. మన డిస్కషన్స్ కానీ, ఆలోచన అవన్నీ అవసరమే. మనం కూడి వచ్చింది డైరెక్ట్గా మెసేజ్లోకి వెళ్ళిపోవడం, మళ్ళీ సెకండ్ ఇచ్చాక ఎవరు ఊరికి వారు వెళ్ళిపోవడం కాకుండా కాస్త మనసు విప్పి మాట్లాడుకోవడం అనేది ఎప్పుడు మంచిది. అందుకొరకే మనం కూడుకుంటున్నాం. ఇట్ ఈస్ వెరీ గుడ్ దట్ వీ కుడ్ హియర్ ద టెస్టిమనీ. బొబ్బిలి రామకృష్ణ సాక్ష్యాన్ని మనం విన్నాము. అలాగే దాసుబాబు గారు ప్రార్థన విన్నపం చెప్పారు. అలాగే ముందున్న కార్యక్రమాలని ప్రకటించాము. ముందు ఏ రీతిగా మనం ఈ సమావేశాలు నిర్వహించుకోవాలి, ఆలోచన సమాలోచన, అవన్నీ అర్థవంతమైన ఫలవంతమైనటువంటి కార్యాలు. అందరూ నోరు తెరిచి ఒక మాట చెప్పగలిగారు. ఈశ్వర్ డానియల్ గారు కొన్ని విషయాలు చెప్పారు, సత్యనారాయణ గారు కొన్ని విషయాలు చెప్పారు. కాబట్టి ఇలాంటి చర్చల కొరకే ఈ మీటింగ్. ఊరికి వచ్చి వాక్యం వినేసి వెళ్ళిపోవడం కాదు. మనం నోరు విప్పి మనకుండే సమస్య కానీ, మనకుండే సాక్ష్యం కానీ, ఒక సలహా కానీ ఏదైనా పంచుకోవడానికి ఇలాంటి మీటింగ్స్ ఎవ్రీ మంత్ తప్పక రావడానికి మీరు నిబద్ధత అంటే కమిట్మెంట్ కలిగి ఉండాలని నేను మనవి చేస్తున్నాను. 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం. 2వ కొరింథీ 6వ అధ్యాయం 7వ వచనం. సత్యవాక్యము చెప్పుట వలనను దేవుని బలము వలనను కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి ఘనతల వలనను సుకీర్తి దుష్కీర్తుల వలనను దేవుని పరిచారకులమై ఉండి అన్ని స్థితులలో మమ్మును మేమే మెప్పించుకొనుచున్నాము. దేవుడి వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ ప్రభు పరమ తండ్రి, నీ బంగారు పాదాలకు స్తోత్రాలు తండ్రి. నీ దాసులము, నీ సేవకులము, నీ సొత్తైన ప్రజలము. నీవు పరిపాలించడానికి కోట్ల లోకాలున్నాయి తండ్రి. నీకు మేము అవసరం లేదు అసలు. కానీ మాకైతే నీవు తప్ప ఇంకెవ్వరూ లేరు తండ్రి. నీవు దయదలిచి నీ యొక్క నిష్కారణమైన నిర్హేతుకమైన ప్రేమతో, అవ్యాజమైన ప్రేమతో దయాదృష్టి మా మీద నిలిపి ఆశీర్వదిస్తే తప్ప మాకు ఇంకెక్కడ క్షేమము కానీ ఆనందము కానీ లేదు తండ్రి. సర్వ విశ్వానికి, సకల బ్రహ్మాండానికి ఆధారమై ఉన్న దేవా, మాకు కూడా నీవే ఆధారం. కాబట్టి మేమేమై ఉన్నామో మా స్థితిగతులు, మా ప్రవర్తన, మా వ్యవహారము, మా జీవిత విధానాన్ని బట్టి కాకుండా నీవేమై ఉన్నావో దానిని బట్టి ఇప్పుడు మీరు మా మీద నీ ఆశీర్వాదాలు కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని బట్టిగా, నిన్ను బట్టి. మమ్మల్ని చూస్తే ఏ యోగ్యత లేదు తండ్రి. కానీ అయోగ్యులను కనికరించడంలో ఆనందించే గొప్ప మనసు నీకు ఉన్నది. కాబట్టి మమ్మల్ని కరుణించండి, మమ్మల్ని ఆశీర్వదించండి. మేము అడగకముందే మా కోసం నరావతారం ఎత్తి మనిషి పుట్టి మా కొరకు దెబ్బలు తిని అవమానకరంగా చిత్రహింసలు అనుభవించి మరణించి లేచావు. ఏ ప్రేమతో మా కొరకు మరణించి లేచావు.
అదే ప్రేమతో ఇప్పుడు మాతో మాట్లాడండి తండ్రి. మా దోషములు, అపరాధములు, మా అతిక్రమములు, మాలోని అక్రమము, అవిధేయత, మూఢత, మా బలహీనతలు, మా అజ్ఞాన కృతములు అన్నిటినీ క్షమించండి. నీ రక్తంతో నన్ను కడగండి, మమ్మల్నందరినీ కడగండి, నాతో మాట్లాడండి, అందరితోనూ మాట్లాడమని, అద్భుతం చేయమని యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు నా ప్రియ సహదాసులారా, ఒకే ఒక చిన్న తలంపు మీతో పంచుకొని ముగించాలని ఆశిస్తున్నాను. సర్వశక్తి గల దేవుణ్ణి మనం సేవిస్తూ ఉన్నాం. ఎర్ర సముద్రము చీల్చిన దేవుణ్ణి మనం సేవిస్తూ ఉన్నాం. శూన్యములో సకల బ్రహ్మాండమును కలుగజేసిన మహాదేవుణ్ణి మనం సేవిస్తూ ఉన్నాం. నేను యెహోవాను, నాకు అసాధ్యమైనది కలదా అన్న దేవుణ్ణి మనం సేవిస్తూ ఉన్నాం. లేని వాటిని ఉన్నట్టు పిలిచేవాడు, మృతులను సజీవులుగా చేయువాడైన అబ్రహాము దేవుణ్ణి మనం సేవిస్తూ ఉన్నాం. మనము నమ్మిన దేవుడు నీళ్ల మీద నడిచిన దేవుడు. మనము నమ్మిన దేవుడు మరణాన్ని గెలిచి లేచిన దేవుడు. మనము సేవిస్తున్న దేవుడు పేతురును కూడా నీళ్ల మీద నడిపించిన దేవుడు. మృతులను లేపిన దేవుడు. ఘటనాఘటన సమర్థుడు. బలమును జ్ఞానమును ఆయనకు స్వభావ లక్షణాలు. ఆయనను మనం వర్ణించలేము. ఆయన బలానికి పరిమితి లేదు, శక్తికి, జ్ఞానానికి, సామర్థ్యానికి పరిమితి లేదు. అంత గొప్ప దేవుని ప్రతినిధులుగా మనం భూమి మీద జీవిస్తూ ఉన్నాం. అయినప్పటికీ ఇతర సాధారణ మనుష్యులకు సంభవించే సమస్యలు మనకు కూడా సంభవిస్తాయి. ఇది జీర్ణించుకోవడానికి కష్టమైన విషయం. ఇతర మనుషులకు సంభవించే ఈతి బాధలు, సమస్యలు, శోధనలు, విపత్కర పరిస్థితులు మనకు కూడా సంభవిస్తాయి. ఇది అర్థము కాని విషయం, కొరుకుడు పడని విషయం, అంగీకరించడానికి చాలా కష్టంగా కనిపించే విషయం. బండను చీల్చి నీళ్లను గ్రహించిన దేవుడు మనకు అవసరమైనప్పుడు డబ్బులు వెంటనే ఎందుకు ఇవ్వడు? దానికి అసలు జవాబే లేని ప్రశ్న. యథార్థంగా దేవుని సేవ చేసే దైవజనులు ఏళ్ల తరబడి ఆర్థిక ఇబ్బందులలో నలిగిపోతున్నారు. ఆర్థిక ఇబ్బందులే విపరీతమైన భారంగా, భరించలేని భారంగా మారిపోయి కొన్నిసార్లు చచ్చిపోతే నేను బాగుండేమో, దేవుడు నన్ను తీసుకుంటే బాగుండేమో అనిపిస్తుంది. మనలో అనేక మందికి తలంపు ఎన్నోసార్లు వచ్చి ఉంటుంది. సమస్యలు ఉన్నాయి. ఐగుప్తీయులు తరుముకొస్తున్నారు. దాటలేని ఆటంకం. ఇశ్రాయేలు సైన్యాలకు ముందు ఎర్ర సముద్రం ఉంది. వాళ్ళకి యుద్ధం అలవాటు లేదు. బరువులు గంపలు మోయటం తప్ప, కూలి పని చేయటం తప్ప, వెట్టి చాకిరి తప్ప వారికి యుద్ధం అలవాటు లేదు. వెనక నుండి ఫరో రాజు సైన్యాలు తరుముకొస్తున్నాయి. ముందు ఎర్ర సముద్రం ఉంది. సింపుల్గా దేవుడు ఒక గది తెర అడ్డు తొలగించినట్టు ఎర్ర సముద్రాన్ని చీల్చాడు, దారి కలిగించాడు. అంత గొప్ప దేవుడు వెంటనే మన సమస్యను ఎందుకు పరిష్కరించాడు? ప్రసంగాలు కూడా చేస్తాం మనం. ఒక్కోసారి ప్రసంగం చేసేటప్పుడు మన మనస్సాక్షి మనకు ఎదురు తిరుగుతుంది. దేవుని
సంఘాన్ని మనం హెచ్చరిస్తాం. సమస్యలకు భయపడకండి, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, ఆయన మన సమస్యలు పరిష్కరించే దేవుడు అని చెబుతుంటే మన మనస్సాక్షి ఎదురు తిరిగి చాలేవయ్యా, పెద్ద చెప్పొచ్చావు, నువ్వు 10 ఏళ్ళ బట్టి ప్రార్థన చేస్తుంటే నీ సమస్య తీరిందా, ఏంటో పెద్ద సముద్రం అని చెప్తున్నావు సండేస్లు కదా అని చాలాసార్లు మన మనస్సే మనకు ఎదురు తిరుగుతుంది. ఇది చాలా అగోచరమైన విషయం. అసలు మనకు జబ్బులు ఎందుకు వస్తాయి? దేవుని సేవకులకు, రక్షణ పొందిన విశ్వాసులకు జబ్బులు రావడమే ధర్మం కాదు. అసలు జబ్బులు, ఏ జబ్బు రావద్దు, బీపీ రావద్దు, షుగర్ రావద్దు, అసలు జబ్బు అన్నది రావద్దు. రావడం న్యాయం కాదు. ఎందుకంటే నిశ్చయముగా అతడు మన రోగములను భరించాడు. అవునా కదా? మరి రోగాలు ఆయన భరించి మళ్ళీ మనము భరిస్తే ఇద్దరం భరించేదానికి ఆయన భరించి ప్రయోజనమే ఉంది. ఇప్పుడు నీ శరీరంలో ఏ బలహీనత ఉందో, ఏ జబ్బు ఉందో, దాన్ని శిలువ మీద యేసు ప్రభు మోసేయడం అనేది లేఖనం. అవును కదా? నీకు ఏదైనా సరే, షుగర్ కానీ, బీపీ కానీ, మరొకటి కానీ, మరొకటి, శిలువ మీద ప్రభు మోసేశాడు. ఆయన పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత కలుగుతున్నది. మరి ఎందుకు మనం హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది? లేఖనం ఏమైపోయింది? మన విశ్వాసానికి కఠినమైన పరీక్ష ఇది. ప్రియులారా, మనకు శ్రమలు సంభవించినప్పుడు మనం చాలాసార్లు ఆశ్చర్యపడతాం, ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు ఇలా జరుగుతుందని. 1 పేతురు 4వ అధ్యాయం 12వ వచనం చూడండి. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించుచున్నట్లు ఆశ్చర్యపడొద్దు. ఆశ్చర్యం అంటే సాధారణంగా విశ్వాసులు ఆశ్చర్యపడుతుంటారు అన్నమాట. మీరు ఆశ్చర్యపడొద్దు అని ఎందుకన్నాడు? వీళ్ళు ఆశ్చర్యపడతారు కాబట్టి. నేను ఆశ్చర్యపడ్డాను. నాకేదో జబ్బు చేసిందని చెప్పారు డాక్టర్. అదేంటి ప్రభు, ఇది నువ్వు అప్పుడు మోసేసావు కదా, వాళ్ళు నాకెందుకు ఇచ్చావు? ఒకటే జబ్బు, నువ్వు నేను ఇద్దరు మోయటం ఏంటి అంటే, శిలువ మీద అన్నీ మోసి ఇది ఒక్కటి మోయలేదా నువ్వు? అన్నీ మోసావు, క్యాన్సర్ ఒక్కటి మోయలేదా? ఇది ధర్మం కాదు కదా. ఏ గవర్నమెంట్ ఆఫీసర్ అయినా మనం తప్పు చేసామనుకోండి, తప్పు చేస్తే మన స్నేహితుడు ఎవరైనా వచ్చి జరిమానా కట్టేశాడు, పెనాల్టీ కట్టేశాడు. కట్టిన తర్వాత నువ్వు కూడా రెండోసారి కట్టించుకుంటాడా? ఒకే నేరానికి ఇద్దరు కడితే పెనాల్టీ గవర్నమెంట్ ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. అయిపోయింది బాబు, తప్పైతే జరిగింది, ఎవరో ఒకరి పెనాల్టీ పే చేశారు కనుక నువ్వు చేయనక్కర్లేదు, వెళ్ళు అనాలి. ఆ పద్ధతిలో ఒకవేళ మనం అడిగినా సరే, ప్రభువా నాకు ఏదన్నా ఒక రోగం పెట్టవా ఏదన్నా అని అడిగినా సరే, ఇప్పుడు కుదరదురా, నేను మోసేసాను కదా, నీకు కూడా మళ్ళీ వేయటం కుదరదు. 2 జరిమానాలు ఒక మనిషి కొరకు నేను కట్టేశాక మళ్ళీ నువ్వు ఎలా కడతావు అని అనాలి. అది ధర్మం. విశ్వాసులకు జబ్బు చేయడం అధర్మం కదా. మరి బైబిల్ అన్న మార్చి రాసుకుందాం. నిశ్చయముగా అతడు మన రోగములలో కొన్నిటిని మోసడు అనన్నా లేఖనం రాసుకుంటే కొంచెం మనకు ఆదరణగా అన్ని మోయాలంటే ఇది మోయలేదేమో, అందుకే నాకు వచ్చేసింది అనుకోవచ్చు. మిమ్మును శోధించుటకు మీకు సంభవించుచున్న
మహాశ్రమను గూర్చి మీరు ఆశ్చర్యపడకండి. ఈ లోకంలో అందరికీ ఏం సంభవిస్తుందో మనకు కూడా అలాగే సంభవిస్తుంది. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. లోకమందున్న మీ సహోదరుల యందు లోకమందున్న మన సహోదరులందరిలో ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవి. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం చూడండి దయచేసి. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప, అంటే ఇతర మనుషులందరికీ కలిగే శోధనలు మనకు కలుగుతున్నాయి. రక్షణ పొందలేదు, రక్షణ పొందని వాళ్ళు, దేవునితో సమాధాన పడని వాళ్ళు, శిలువ యజ్ఞమును ఆశ్రయించని వారు, యేసు రక్తము చేత కప్పబడని వాళ్లకు ఏమేమి జబ్బులు వస్తున్నాయో, ఎలాంటి ఇబ్బందులు అవుతున్నాయో, యేసు రక్తము క్రింద ఉన్న వాళ్ళకు కూడా అవే పరిస్థితులు వస్తున్నాయి. కనుక యేసు ప్రభువును నమ్మి రక్షణ పొంది ఆయన కొరకు ప్రతిష్ఠించుకొని మనకు ఏమి లాభం కలిగింది అని ప్రశ్నించే పరిస్థితి ఇప్పుడు లోకంలో ఉంది. అలా ఉండడము దేవుని వ్యూహము. అది దేవుని వ్యూహం. దేవుడు కొన్నిసార్లు కరెక్ట్గా చేయట్లేదేమో వ్యవహారం అనిపిస్తుంది. అంత జ్ఞానయుక్తంగా చేయడం లేదేమో, అంత న్యాయంగా చేయటం లేదేమో అని మనకు అనిపిస్తుంది. కాబట్టి దేవుని బలహీనత మనుషుల బలము కంటే బలము గలది. దేవుని వెర్రితనము మనుషుల జ్ఞానము కంటే జ్ఞానము గలది. యేసుప్రభువుని నమ్మాము, మహాదేవుడు, శక్తిమంతుడు, అసలు సిసలైన సృష్టికర్త, ఇవన్నీ వాస్తవాలే. మనం నమ్మిన దేవుడు మహాదేవుడు, రెండో అభిప్రాయానికి తావు లేదు. ఆయనే సృష్టికి ఆధారం, సృష్టికి కారణం, సృష్టికి ఆది ఆయనే, అంతము ఆయనే. ఆయన కంటే ఇంకా ఎవడు పైవాడు లేడు. ఆ మహాదేవుణ్ణి మనం నమ్మాము, అందులో అనుమానం లేదు. అయినా మన జీవిత స్థితిగతులలో ఏం స్పెషాలిటీ కనపడదు. వాళ్ళకి బీపీ వస్తుంది, మనకి బీపీ వస్తుంది. వాళ్ళకి షుగర్ వస్తుంది, మనకి షుగర్ వస్తుంది. వాళ్ళ కుటుంబంలో గొడవలు అయితే మనకు గొడవలు అవుతుంటాయి. ఏంట్రా మీ దేవుడు మిమ్మల్ని ఉద్ధరించింది, మేము నరకానికి వెళ్తున్నామంటున్నారు, మీరు పరలోక వారసులు, మేమేమో కల్పిత దేవతల్ని మొక్కుతున్నామని చెబుతున్నారు, మీరేమో నిజమైన దేవుని భక్తులట. మరి మీరు వెలగబెట్టింది ఏముంది? మాకున్న పరిస్థితులు మీకున్నాయి కదా అని లోకము ప్రశ్నిస్తుంది. 115వ కీర్తనలో అంటాడు, వారి దేవుడు ఏడి అని అన్యజనులు చెప్పుకొనుచున్నారు. వాళ్ళ దేవుడు ఏడి అని ఎందుకు చెప్పుకుంటున్నారంటే, వాళ్ళ దేవుడు ఏడి అని ఎందుకు చెప్పుకుంటున్నారంటే, దేవుడు మనకు తోడై ఉన్నాడు అని అనుకోవడానికి అవకాశం లేని పరిస్థితులు. దేవుడు తోడై ఉంటే మరి నాకు క్యాన్సర్ ఎందుకు వచ్చింది? దేవుడు తోడై ఉంటే పాపం రామకృష్ణకు యాక్సిడెంట్ ఎందుకు జరిగింది? ఇంకా అడుగుతూ పోతే ఇలాంటి ప్రశ్నలు, అనేక ప్రశ్నలు ఉన్నాయి. డాక్టర్ రవి జకరియస్, ఆయనకు క్యాన్సర్ వచ్చింది, చాలా కాలమే చనిపోయారు. బ్రదర్ భగత్ సింగ్ గారు కొన్ని సంవత్సరాలు పడక మీద ఉన్నారు. దేవుని స్వరాన్ని విన్నారు. ఆయన దేవునితో ముఖాముఖి మాట్లాడేవారు. ఆయన మోకరించి ప్రార్థన చేస్తే ప్రభుత్వాలు కూలిపోయినాయి.
ఎన్నో అద్భుతాలు ఆయన సాక్ష్యాలు వింటే భక్త సింగయ్య గారి ప్రార్థనలకు జవాబులు దేవుడు ఇవ్వటం, అలాగే అపోస్తలుడు పిఎం శామ్యూయల్ గారు అంతటి మహాదేవుని సహవాసంలో వారు ఎదిగినారు. అయినా మరి మరణకాలంలో అంత దారుణమైన బాధ అనుభవించిపోయారు. కారణం ఏంటి? అసలు బైబిల్ నిండా మనం చూస్తే ఎలీషా ఉన్నాడు. ఎలీషా ఎంత అద్భుతమైనటువంటి దైవజనుడు. ఏలియా కంటే రెట్టింపు అద్భుతాలు చేశాడు, అభిషేకం పొందాడు. ఆయన 7 అయితే ఈయన 14 అద్భుతాలు చేసినట్టు రాయబడింది. అలాంటి ప్రవక్త. ఆయన చనిపోయిన తరువాత ఆయన ఎముకలు తగిలి ఒక చచ్చినవాడు బ్రతికాడు. అంత శక్తి సంపన్నుడు, అభిషిక్తుడు. ఆయనకు మరణకరమైన రోగం వచ్చింది, అది కుదరనే లేదు. ఆ రోగంతోనే పోయాడు. నయమానైతే కుష్ఠరోగం వచ్చింది. ఎలీషా గారు చెప్తే యోర్దాన్లో మునుగమన్నాడు, మునిగాడు, పోయిందంతే. అంత శక్తి కలిగిన ప్రవక్తకు మళ్ళీ ఈ జబ్బు చేయటం ఏంటి? అప్పుడు దేవుని కృప ఏమైపోయింది? ఇలాగ ప్రశ్నించే పరిస్థితి ఉంటుంది. క్వశ్చనబుల్ సిచ్యువేషన్, ప్రశ్నించదగిన సన్నివేశాలు, ప్రశ్నించదగిన పరిస్థితులు ఇలాగ ఉంటాయి. అలా ఉండడము దేవుని వ్యూహం. ఇదంతా న్యాయంగా లేదు అని మనం అనుకుంటాం కదా. అలాగ అనిపించినప్పుడు మనమందరము మన బుర్రకాయలు ఉపయోగించి, జ్ఞానమంతా ఉపయోగించి చేయగలిగిన అత్యంత తెలివైన వ్యూహము కంటే మించిన జ్ఞానం దేవుడు అక్కడ ప్రదర్శిస్తున్నాడు. నేను దేవుడిని అడిగాను చాలా ఏళ్ళ కిందట, ఇప్పుడు కాదు, చాలా ఏళ్ళ కిందట, ప్రభువా, నిన్ను నమ్మిన వాళ్లకు అవే కష్టాలు వస్తున్నాయి, నమ్మని వాళ్లకు అవే కష్టాలు వస్తున్నాయి. ఏమి స్థితిగతుల్లో మార్పు కనిపించట్లేదు సరిగదా. పైపెచ్చు వాళ్ళే కాస్త బెటర్గా ఉన్నారు, వాళ్ళే కాస్త ఆనందంగా బ్రతుకుతున్నట్టుగా ఉన్నారు. నిన్ను నమ్మిన వాళ్ళే దారిద్ర్యంలో, కుటుంబ సమస్యల్లో, అనారోగ్యంతో అలాగా కృంగిపోతున్నారు. నిన్ను నమ్మిన వాళ్ళు సర్వశక్తుని సేవకులు, సర్వశక్తుని కన్న బిడ్డలు. వాళ్లకు సమాజంలో ఉన్నతమైన స్థానం ఉండాలిగా. నీ వాగ్దానములన్నీ నెరవేరాలి. వారు తలగా ఉండాలి, తోకగా ఉండొద్దు. వారు అప్పు ఇచ్చేవారుగా ఉండాలి, అప్పు చేసేవారుగా ఉండొద్దు. పైవారుగా ఉండాలి, కింది వారుగా ఉండొద్దు. వారు ఆశీర్వదింపబడాలి. ప్రతి క్రైస్తవ విశ్వాసి ఓబెదెదోములాగా దీవించబడాలి. అప్పుడే కదా బైబిల్ సత్యం. క్రైస్తవుడు అన్నవాడికి ఒక్కడికి కూడా అప్పు ఉండొద్దు, జబ్బు రావద్దు, హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ ఉండాలి, సంతోషమైన కుటుంబ జీవితం ఉండాలి. అప్పుడు కదా నీ ప్రజలను నువ్వు సపరేట్ చేసినట్టు, వేరు చేసినట్టు. మరి ఏది నీ ప్రభావమే కనిపించట్లేదు. ఎంతసేపటికి ఆ సైతాన్గాడి ప్రభావమే కనపడుతూ ఉంది అని అడిగాను. ప్రతి విశ్వాసి కూడా అబ్రహాములాగా ధనవంతుడై, ఓబెదెదోములాగా దీవించబడి ఉండాలి అని అడిగితే యేసయ్య అన్నాడు, కుమారుడా, నేను అలా చేయగలను. నాకెంతలో పని, నాకు నిమిషం పట్టదు. నువ్వు కోరినట్టు క్రైస్తవ సమాజం అంతటిని ఏ సమస్య లేని ధనవంతులుగా నేను చేయగలను. అలా చేస్తే మారు మనసు లేనోళ్ళు, పాపాన్ని ప్రేమించేటోళ్ళు అందరూ వచ్చి పొడవని మతంలో దిగుతారు. దేవుడంటే ఆశ లేని వాళ్ళు, దేవుడంటే ఆసక్తి లేదు, సత్యాసక్తి లేదు, ఇక ఇంకో మతమే ఉండదు.
భూమి మీద అందరికీ యాక్సిడెంట్లు అవుతున్నాయండి. 10 ఏళ్ళ బట్టి ఒక్క క్రైస్తవునికి కూడా యాక్సిడెంట్ జరగలేదు. అన్ని హాస్పిటల్స్లో అన్ని మతాల్లో చేరుతున్నారండి. 10-15 ఇయర్స్ని బట్టి నాట్ ఈవెన్ వన్ సింగిల్ క్రిస్టియన్ ఎప్పుడు హాస్పిటల్కి రాలేదు. ఇట్లాంటి సాక్ష్యాలు న్యూస్ పేపర్లు వస్తే, అరే ఇదేదో మతం బాగుందిరా, వాళ్ళ దేవుడు పని కట్టుకొని చాలా బాగా అందరినీ యాక్సిడెంట్లు జరగకుండా, అప్పులు కాకుండా, జబ్బులు రాకుండా కాపాడుతున్నాడని ఇప్పటి కాలములోనే, ఇప్పటి జీవిత కాలములోనే సుఖంగా బ్రతకడం కొరకు, రోగాలు లేని బ్రతుకు, ఆర్థిక ఇబ్బందులు లేని బ్రతకడానికి అసలు దేవుని గూర్చిన ప్రత్యక్షత లేని వాళ్ళందరూ వచ్చి బాప్తిజమాలు పొందుతారు. కయ్యూను బాప్తిజం పొందుతాడు, కోరహు బాప్తిజం పొందుతాడు, బిలాము బాప్తిజం పొందుతాడు. ఏమండి, మారు మనసు లేని వాళ్ళు, పాపాన్ని ప్రేమించేవాళ్ళు, దేవుడంటే ఇష్టం లేని వాళ్ళందరూ మతంలో దిగుతారు. మతం వ్యాపిస్తుంది భూమి మీద. క్రైస్తవం ఒక మతముగా వ్యాపిస్తుంది. అది నాకు ఇష్టం లేదన్నాడు యేసయ్య. నిజముగా దేవుణ్ణి వెదికే వాళ్ళే నాకు కావాలి, మారు మనస్సు కలిగిన వాళ్ళే నాకు కావాలి, మనోనేత్రాలు వెలిగించబడ్డ వాళ్ళే నాకు కావాలి. ఇప్పటి లోకములో సుఖం కాదు, యుగయుగాల నిత్య సుఖమే నాకు కావాలి అన్న గ్రహింపు కలిగిన వాళ్ళే నాకు కావాలి. అలాంటి వాళ్ళ కొరకు నేను రెండోసారి వస్తున్నాను. అలాంటి వాళ్ళ కొరకు నేను మహిమనగర నిర్మాణం చేస్తున్నాను. వాళ్ళ కొరకు నేను వచ్చినప్పుడు ఆ పరిశుద్ధమైన నూతన యెరూషలేములో నివసించడానికి యోగ్యులు ఎత్తబడాలంటే ప్రస్తుత కాలంలో డిఫరెన్స్ కనపడకూడదు. డిఫరెన్స్ అనేది ఆర్థిక స్థితుల్లో, ఆరోగ్య పరిస్థితుల్లో కాదు. ఆ డిఫరెన్స్ అనేది పరిశుద్ధతలో కనబడాలి, న్యాయ ప్రవర్తనలో కనబడాలి. దేవుని బిడ్డలారా, ఈ లోకము నుండి మనం వేరుగా కనబడాలి. ఎలాగా? అందరికంటే గొప్ప మేడలు ఉండడం కాదు, అందరికంటే ఎక్కువ నీతి ఉండడం, అందరికంటే ఎక్కువ పరిశుద్ధత ఉండడం, అందరికంటే ఎక్కువ ప్రేమ ఉండడం. క్యారెక్టర్లో డిఫరెన్స్ చూపించాలి. క్యారెక్టర్లో భేదం లేకుండా నీతిలో, పరిశుద్ధతలో, ఏమండి, దేవునికి లోబడి జీవించుటలో మన ప్రత్యేకత చూపించకుండా, యేసయ్యను నమ్ముకున్నందుకు చూశారా అని ఎంత పెద్ద మేడ కట్టాను అని అంటే ఇక మేడ కోసం అందరూ వచ్చేస్తారు, పనికి వాళ్ళ జనం అందరూ వస్తారు. దేవునికి ఇష్టం లేదు. దేవునికి ఎవరు కావాలంటే మారు మనస్సు కలిగిన వాళ్ళు కావాలి, పశ్చాత్తాపము కలిగిన వాళ్ళు కావాలి, విరిగి నలిగిన మనస్సు కలిగిన వాళ్ళు కావాలి, పాపాన్ని అసహించుకునే వాళ్ళు కావాలి. అలాంటి వాళ్ళు రావాలంటే పై చూపులకు ఏమి డిఫరెన్స్ కనపడకూడదు. అందుకే మనుషులందరికీ సంభవించే శోధన మీకు కూడా సంభవిస్తుంది. మీరు ఆశ్చర్యపడకండి. ఒక మాట చెబుతున్నాను, మనందరికీ ఇలాంటి శ్రమలు రావడానికి కారణం ఏమిటంటే దేవుని కుటుంబంలోనికి మారు మనస్సు లేని వాళ్ళు రాకుండా దేవుడు ఏర్పాటు చేసిన ఒక జల్లెడ అన్నమాట. అందరూ చెప్పుకుంటారు కదా, వీళ్ళకి అమెరికా డబ్బులు వస్తాయి, యేసుప్రభువుని నమ్ముకుంటే చాలా డబ్బులు వస్తాయి, వీళ్ళు డబ్బులు ఇచ్చి కన్వర్ట్ చేస్తున్నారు అని చెప్పుకుంటారు కదా. ఆ ప్రచారం అంతా చెత్తవాగుడు, విధవ ప్రేలాపన. అసలు అది తప్పని వాళ్ళకే తెలుసు. యేసుప్రభువుని నమ్ముకుంటే బోలెడు డబ్బులు వస్తాయి కదా అని అంటున్నారు కదా. నిజంగానే డబ్బులు వస్తాయని నమ్మకం వాడుకుంటే వాడు వచ్చి పొందడు బాప్తిసం.
వాడు నీతిమంతుడా? లంచగొండి. ఒక 100 రూపాయలు 50 రూపాయల కకృతి పడే చవట విధవ వాడు బల్ల కింద చేయబెట్టి ఒక 100 తీసుకుంది ఏ పని చేయనోడు వాడు ఎందుకు రాడు? యేసుప్రభుని నమ్ముకుంటే కోట్లు వచ్చేస్తున్నట్టు ఎందుకు రాడు? ఒక 500 1000 పడేస్తే గడ్డి తినమంటే తింటాడు, వాడు ఎందుకు రాడు? యేసుప్రభుని అంగీకరిస్తే లక్షలు వచ్చేస్తున్నాయంటే రా జనం. డబ్బులు రావు, ఏం రావు బాబా, అప్పులు అవుతాయి అని తెలుసు. వాళ్ళ ఊర్లో ఉన్న క్రైస్తవులు పాపం యేసుప్రభుని అంగీకరించక ముందు గుడిసెలు ఉండేవాళ్ళు. ఇప్పుడు నమ్మి 30 ఏళ్ళు అయింది, అదే గుడిసె అలుక్కుంటున్నారు ఇంకా పేడతో. కనీసం బండలు లేవు. ప్రభు నమ్మకం ముందు అదే గుడిసె, నమ్మిన తర్వాత అదే గుడిసె. ప్రభు నమ్మకం ముందు అదే కూలి చేశాడు, నమ్మి అదే కూలి చేశాడు. ఎక్కడ ఆర్థికంగా ఎవరు డెవలప్ కాలేదు. ఏదో ప్రశాంతంగా బ్రతుకుతున్నారు, పాపానికి దూరంగా బ్రతుకుతున్నారు అంతే. అందుకే రారు. యేసును నమ్మగానే రాత్రి గుడిసెల్లా ఉన్నట్టుండి మేడ అయిపోయింది అనుకోండి. ఊహించండి అప్పుడు ఏమవుతుంది అండి. ఊరు బయటికి వెళ్ళగొట్టారు దళితులందరినీ, అంటరానోళ్ళని. వాళ్ళందరూ బాప్తిసం పొందారు. దళితుల కాలనీ తెల్లారేసరికి రాజభవనాలు అయిపోయినాయి అనుకోండి. ఆ ఊళ్ళో జనం ఊరుకుంటారా? అరే ఆ బాప్తిసం ఏదో నేను కూడా పొందుతాను అంటే, వద్దు బాబు నువ్వు మారు మనసు పొందాలి అని పాస్టర్ గారు చెప్తే కత్తి తీస్తాడు బయటికి. రే బాప్తిసం ఇస్తావా పొడిచి చంపేయమంటావా? వాళ్ళకి గుడిసెలల్లా రాజభవనాలు అయిపోయినాయి, నాకు బాప్తిసం ఇవ్వు లేకపోతే చంపేస్తానంటాడు. పిచ్చెక్కిపోతారు జనం. యేసుమతం కావాలి. యేసుమతంలో దిగితే చాలా సుఖంగా జీవితం ఉంటుంది. ఈ లోకములో కష్టాలు తప్పించుకోవడానికి యేసయ్యను నమ్మేవాళ్ళు దేవునికి అక్కరలేదు. మరణం తరువాత ఉన్న అగ్నిగంధకాల గుండం తప్పించుకోవడానికి నమ్మేవాళ్ళు కావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని సేవకులు మనకు కూడా అన్ని రకాల కష్టాలు వస్తాయి. మూలవాక్యం ఎటుపోయింది అనకండి, మూలవాక్యంలోనే ఉన్నాను. మేము సత్యవాక్యము చెప్పుట వలన కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి ఘనత అఘనత వలనను సుకీర్తి దుష్కీర్తుల వలన. ఇది ఇంకొక రకమైనటువంటి వడపోత. దేవుని బిడ్డలారా, సత్యవాక్యమే చెబుతున్నాడు పౌలుకు కొన్నిసార్లు ఘనత కలిగింది. ఏమండి, పౌలుకు కొన్నిసార్లు ఘనత కలిగింది, కొన్నిసార్లు అఘనత అంటే అవమానకరమైన పరిస్థితి. కొన్నిసార్లు సుకీర్తి కలిగింది, కొన్నిసార్లు దుష్కీర్తి. అంటే ప్రజలు చెప్పుకున్నారు, పౌలు ఇట్లాగంట, అలాంటోడట, ఇలాంటోడట అని చెప్పుకున్నారు. అలా ఎందుకు అంటే మళ్ళీ అదే లాజిక్. సంఘము లోనికి వచ్చే వాళ్ళను వడపోయటానికి విశ్వాసులకు అందరిలాగానే శ్రమలు దేవుడు రాణిస్తున్నాడు. అలాగే సంఘములోనికి వచ్చిన వారు సత్యాన్ని అంగీకరించేటప్పుడు కూడా ఒక వడపోత జరుగుతుంది. మనుషుల మెప్పును కోరేవాళ్ళు సత్యంలోకి రావడం దేవునికి ఇష్టం లేదంతే. మనుషులను సంతోష పెట్టగోరేవాడు దేవునికి ఏమగును చెప్పండి? శత్రువగును. యాకోబు 4:4 ప్రకారం వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి. సంఘంలోకి వచ్చిన తర్వాత లోకం యొక్క మెప్పు కోరే దౌర్భాగ్యులు ఎందరో ఉన్నారు. రక్షణ పొందారు, బాప్తిసం పొందారు, మారు మనసు పొందారు, బాగా బైబిల్ చదువుతారు,
క్రిస్మస్ పండుగలు చేస్తారు, దేవునికి కానుకలు ఇస్తారు, కానీ వాళ్ళకు మనుషుల మెప్పు కావాలి. నీవు మారు మనసు పొంది బాప్తిస్మం పొందినా, పరిశుద్ధాత్మ వరాలు పొందినా, నీకెంత వాక్య జ్ఞానం ఉన్నా, లోకముతో స్నేహము చెయ్యాలి అనే కోరిక నీలో కలుగగానే నిన్ను దేవుడు ఒక శత్రువు కింద చూస్తాడని లేఖనం సెలవిస్తుంది. ఎవడు లోకముతో స్నేహము చెయ్యునో అనలేదు, గోరునో అన్నాడు. ఆ కోరిక కలిగితే చాలు. అబ్బా, లోకంలో కూడా నన్ను అందరూ మెచ్చుకుంటే బాగుండు కదా అనుకున్న నాడు నువ్వు దేవునికి శత్రువైపోతావు. కనుక అలాంటి దేవునికి ఇష్టము కానీ అసహ్యకరమైన మనస్తత్వం ఉన్న వాళ్లకు సత్యవాక్యము దొరకడం దేవునికి ఇష్టం లేదు. అందుకే పౌలుకు ఒక్కొక్కసారి దుష్కీర్తి కూడా పెట్టాడు. ఇది దేవుని వ్యూహం. పనికి మాలిన వాళ్ళు రక్షణ పొందే దేవునికి ఇష్టం లేదు, అది దేవుని వ్యూహం. రక్షణ పొందిన వాళ్ళలో ఉన్న పనికి మాలిన వాళ్ళు కూడా సత్యవాక్యంలోకి రావడం దేవునికి ఇష్టం లేదు. దేవునికి సంఖ్య అక్కర్లేదు. వడపోసి 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 తన గుంపును తక్కువ చేసుకునేవాడు దేవుడు. గిద్యోను సైన్యం ఎలాగా వడపోసాడు? 32,000 మంది వచ్చారు ముందు. తర్వాత 22,000 మంది వెళ్ళిపోయారు. 10,000 మంది ఉంటే వీళ్ళు కూడా చాలా ఎక్కువ. ఇంతమందికి నేను విజయం ఇవ్వటం నాకు ఇష్టం లేదు. ఆఖరి 300. ఎవరైనా నా సైన్యాన్ని పెంచుకోవాలని చూస్తారు కానీ తగ్గించుకోవాలని చూస్తారు ఎవరైనా? లోకంలో ఏ రాజైనా ఏ నాయకుడైనా తన మందను పెంచుకోవాలని చూస్తాడు, దేవుడేమో తగ్గించుకోవాలని చూస్తాడు. 32,000 మంది పిరికి వాళ్ళు, అవిధేయులు, గర్విష్ఠులు నాకు అక్కర్లేదు. నాకు నచ్చిన వాళ్ళు 300 మంది చాలు. రక్షణ పొందువారు కొద్దిమంది అన్నాడు యేసయ్య. కనుక దేవునికి ఇష్టము లేని విర్రవేగే మనస్తత్వం ఉన్నవాళ్ళు రక్షణ పొందలేరు. రక్షణ పొందినా సత్యములోనికి రాలేరు. మేము సత్యవాక్యము చెప్పుట వలన మమ్ముని మేమే మెప్పించుకుంటున్నాం. కుడి ఎడమల నీతి ఆయుధాలు ఉన్నాయి. చాలాసార్లు మాకు శ్రమలు కలుగుతున్నాయి. సుకీర్తి, దుష్కీర్తి, ఘనత, అఘనత, అన్ని పరిస్థితులలోనూ మేము సత్యవాక్యమే చెబుతున్నాం. అదే ఒక దైవజనుడికి విజయము. ఒక దైవజనుడి విజయం ఏమిటంటే కష్టాలు రాకపోవడం విజయం కాదు. ఎవడు నేను నిందించకపోవడం నీకు విజయం కాదు. విజయం అంటే ఏంటి? ఎవడు మనల్ని ఏమి అనకపోవడం, విమర్శించకపోవడం విజయం కాదు. ఎన్ని నిందలు వచ్చినా, ఎంత వ్యతిరేకత వచ్చినా, ఎన్ని గాయాలు తగిలినా, నువ్వు చెప్పే సత్యవాక్యంలో తేడా రాకపోవడం నీ విజయం. దేవుని స్తోత్రం కలుగుగాక. నీ అభిషేకము తగ్గకపోవడం నీకు విజయం. ప్రపంచమంతా నీ మీద దుమ్మెత్తిపోయని నీ ప్రసంగ పరిచర్యలో పదును తగ్గకపోవడం నీ విజయం. దేవుని స్తోత్రం కలుగుగాక. అటువంటి ఘన విజయము మనం అందరం అనుభవించాలి. ఇక్కడ వింటున్నవారు, ఓఫిర్ మినిస్ట్రీస్లో ఉన్నటువంటి మన సహదాసులందరూ, భూ ప్రపంచములో ఉన్నటువంటి అభిషిక్త దైవజనులందరూ కూడా పౌలుకున్నటువంటి విజయోత్సవాన్ని మనమందరం అనుభవించాలి. ప్రభునందు ప్రియులారా, దేవుడు మనలను ఊరేగిస్తున్నాడట. వీటన్నిటిలో మనం అత్యధిక విజయం పొందుతున్నామన్నాడు రోమాపత్రిక 8వ అధ్యాయంలో. దయచేసి 37. ఆయనను మనలను ప్రేమించిన వాని ద్వారా
వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. అత్యధిక విజయం వేటిలో పొందుచున్నాము చెప్పండి. అంతకు ముందు చదవండి కొంచెం. ఏమండి 8వ అధ్యాయము. శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయిన, ఉపద్రవమైన, ఖడ్గమైనను ఇవన్నీ వచ్చినాయి. నిన్ను బట్టి దినమెల్ల మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారు. అంటే వధకు సిద్ధమైన గొర్రెను చంపేస్తే కేసు లేదు. గొర్రెను చంపేసి వండుకొని తింటే పోలీస్ కేసు పెడితే వాడు ఒప్పుకుంటాడండి. పిచ్చిలోకం నువ్వు కూడా తినరా, నాకు కాస్త తెచ్చిపెట్టు అంటాడు. అది ఉన్నదే తినడానికి, దానికి కేసు ఏమిటి? అది కేసు లేదు. అలాగే విశ్వాసులమైన మనం, దేవుని సేవకులమైన మనం హింసించబడుతున్నాము, కేసే లేదు. ఇవాళ మనం కేసు పెట్టినా సరే, కంప్లైంట్ ఇచ్చినా సరే కేసు రాయని పరిస్థితులు వచ్చేసినాయి. క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి, కంప్లైంట్ ఇస్తే ఏదో సర్ది చెప్పి పంపిస్తున్నారు. మన శత్రువులు మన మీద కేసు పెట్టి అర్జెంటుగా ఎఫ్ఐఆర్ రాసేస్తున్నారు. అంటే మనల్ని కొడితే కేసు కాదు, వధకు సిద్ధమైన గొర్రెలు ఆ స్టేటస్కి వచ్చేసాం. కరువు, హింస, వస్త్రహీనత, ఉపద్రవము. మనల్ని హింసించినా సరే ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం, అధికారులు పట్టించుకోకపోవడం, ఇవన్నీ జరిగాక వీటన్నిటిలో మనకు అత్యధిక, ఇంకా అవన్నీ వచ్చాక ఇంకా జయం ఎక్కడుందండి? సరిగా బట్టలు లేవు, వస్త్రహీనత, ఉపద్రవము, ఏమండి ఖడ్గము వెంటాడుతుంది, మరణాపాయం వెంటాడుతుంది. ఇంకా నీకు జయం ఎక్కడుంది? అంటే ఈ శ్రమలన్నీ రాకపోవడం జయం కాదు. ఈ శ్రమలు వచ్చినా సరే మనం ప్రకటించే సువార్త విషయంలో మనం రాజీ పడకపోవటం మన విజయం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాంటి విజయం మనకు కావాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అలాంటి విజయము కలిగిన వారినే జయించువారు అన్నాడు. జయించు వారి కోసం యేసయ్య రెండవసారి వస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనము జయించిన వారుగా నిలబడితేనే కడపూర ధ్వని వినబడుతుంది. నిమిషంలో రెప్పపాటుని ఎత్తబడ్డాక యేసయ్య ముఖం కనబడుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన ఉన్న పాటున ఆయన ఎలా ఉన్నాడో అలాగే ఆయన్ని చూస్తాం. ఎందుకంటే అటువంటి శరీరమే మనకు వచ్చేస్తుంది కాబట్టి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దయచేసి సమస్యలు లేని జీవితాన్ని కోరుకోకండి, ఎప్పుడు కోరుకోకండి. దట్ ఈజ్ రాంగ్ ఐడియాలజీ. నిందలు లేని జీవితం, విమర్శలు లేని జీవితం కోరుకోవద్దు. ఎప్పుడు నాకు అన్ని కష్టాలేనా, ఎప్పుడు నన్ను అందరూ ఏదో ఒకటి అంటుంటారు, అసలు నేను సేవ మానేయాలనుకుంటున్నాను అన్నాడు ఒకడు. అన్నయ్య నేను ఎంతో నమ్మకంగా సేవ చేస్తున్నా, అందరూ ద్వేషిస్తున్నారు, నేను అసలు సేవ చేయను, నేను వదిలేస్తానంటే, అర్జెంటుగా పని చేసి పుణ్యం కట్టుకో బాబు, వద్దురా నువ్వు సేవ పనికిరావని చెప్పాను. అదేంటన్నా అంత మాట అన్నాడు. ఎంకరేజ్ చేస్తారేమో నువ్వు వచ్చాను. ఎంకరేజ్ కాదురా, నేను పీక్ అవతల పారేయటానికని, నువ్వు గెట్అవుట్, అసలు సేవ చేయొద్దు నువ్వు. అదేంటి అంత మాట అన్నారు. అంటే మరి నువ్వు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల తన సిలువను, నీ మీద సిలువ పెట్టాడు. సిలువ అంటే అర్థం ఏంటి? అన్యాయంగా చెయ్యని తప్పులను మనం మోయటం, ఏ తప్పు చేయకపోయినా గాయపడడం, అది కదా సిలువ అంటే. సిలువెత్తుకుని నడవరా అంటే, నన్ను అందరూ కొడుతున్నారు, తిడుతున్నారు, బరువు అవుతుంది, రక్తం కారుతుంది, గాయాలు అవుతున్నాయి అంటే
ఈ గాయాలు భరిస్తూ నన్ను వెంబడించేవాడే నిత్య జీవానికి వారసుడు, సింహాసనానికి వారసుడు. ఆయనతో కూడా మనం సహించినట్లయితే ఆయనతో కూడా ఏలుతాం. దేవుడి స్తోత్రం కలుగును గాక. దయచేసి సుఖమైన జీవితాన్ని కోరుకోకండి. అలా ఎవరైనా కోరుకుంటే మీరు సేవను వదిలేసి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. దేవుడే వదిలేస్తాడు. అర్థమైంది? ఇప్పుడు ఒక యూజ్లెస్ ఫెలో అని తీసి పక్కన పెట్టేస్తాడు. దేవుడు గట్టిగా పట్టుకొని వాడుకునేవాడు ఎవడంటే, ఈ శ్రమలన్నీ వచ్చాయి, అందులో నేను జయించాను. ఈ శ్రమల మధ్య నేను పొందిన విజయం ఏమిటంటే, సత్యవాక్యము చెప్పుటలో నేను వెనక్కి తగ్గకపోవడం, రాజీ పడకపోవడం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అటువంటి విజయోత్సవ ఊరేగింపు మనందరం అనుభవిద్దాం. దేవుడి క్లుప్త సందేశాన్ని మన వెనుకిడిలో ఆశీర్వదించునుగా. రండి ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకొని తలలో వంచి 2 చేతులు ఆకాశము తట్టి పైకెత్తి మనం ప్రార్థించేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రాలు. నీ ఘనమైన సేవకు నన్ను పిలిచావయ్యా. ఈరోజు నాతో మాట్లాడావు, నీ స్తోత్రం. మా ప్రభువా, నా ప్రభువా, నీకు వందనాలు. నీ అద్భుతమైన వ్యూహము కొరకు నీ స్తోత్రాలు. మారు మనస్సు లేని వారు మతంలో దిగడం నీకు ఇష్టం లేదని బయలుపరిచావు, నీకు వందనాలు. అలాగే లోక స్నేహాలు కోరే క్రైస్తవులు సత్యవాక్యంలోకి రావడం నీకు ఇష్టం లేదని చెప్పావు, నీకు వందనాలు. లోక స్నేహాన్ని కోరే నకిలీ క్రైస్తవులు సత్యంలోకి రాకుండా ఉండటానికే మనకు దేవుడు శ్రమలు పెట్టాడు. అందుకే దైవ సేవకులమైన మనం నిందలు మోస్తున్నాం. అనేకసార్లు దుష్కీర్తి అనుభవించాల్సి వస్తుంది. ఇదంతా కూడా వడపోత వడపోత వడపోత. దేవుడు తయారు చేసిన జల్లెడ ఇది. ఈ జల్లెడలు దాటుకొని వచ్చేవాడి సింహాసనం ఎక్కి కూర్చుంటాడు. దేవుణ్ణి ప్రశ్నించొద్దు. దేవుణ్ణి ఎందుకు ఇలా చేసావని ఎదురు మాట్లాడొద్దు. దేవుడు చేసే సమస్తము న్యాయంగానే చేస్తున్నాడు. ఈ భూమి మీద నీవెంత కష్టపడుతున్నావో, ఎంత నష్టపోతున్నావో, 2వ రాకడలో దానికి కోట్ల కోట్ల రెట్లు అధిక బహుమానం, అధిక ఐశ్వర్యం దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఈ భూమి మీద అవమానం అనుభవిస్తున్నావా? అది కొద్ది రోజులే. ఇంకో 10-15 ఏళ్లలో బహుశా ప్రభు రానై ఉన్నాడు. కాకపోతే ఇంకొక 2-3 సంవత్సరాలు ఈ తరములోనే యేసయ్యను ఈ లోకం చూడబోతుంది. ప్రభు రాబోతున్నారు. కొద్ది రోజులు ఓర్చుకో. నీకుండే ఆర్థిక ఇబ్బందులు కానీ, ప్రజల్లో నీకుండే వ్యతిరేకత కానీ శాశ్వతం కాదు. కొద్ది రోజులలో మహిమ స్వరూపుడైన ప్రభువును మనం ముఖాముఖి చూడబోతున్నాం. ప్రభువా నీకు వందనాలు. యేసయ్యా నువ్వు 2వసారి వచ్చినప్పుడు, కడబూరను మ్రోగించినప్పుడు జయించు వారి గుంపులో నేను కూడా కనబడుటకు సహాయం చేయమని చేతులెత్తి ప్రార్థన చేద్దాం. ప్రభువా నాలోని పిరికితనాన్ని పారద్రోలండి, నాలో బలహీనతలను పారద్రోలండి, నాలో అనుమానాన్ని, అవిశ్వాసాన్ని తొలగించండి. ప్రభువా నువ్వేదైతే చేస్తున్నావో అది వ్యూహాత్మకంగా చేస్తున్నావు అయ్యా. మా మంచి కోసమే చేస్తున్నావు, నీకు వందనాలు. మేలిమి బంగారు సంఘాన్ని పరలోకానికి తీసుకెళ్ళడానికి మీరు వ్యూహాత్మకంగా ఈ కరుకైన ముళ్ళదారి మాకు నియమించారు. మీకు స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు రాజా నీకు వందనాలు, వందనాలు. అపోస్తలులు శిష్యులు అపనిందలు హింసలు, అపోస్తలులు శిష్యులు
అపనిందలు హింసలు అన్నిటిని భరించి ఆత్మలను రక్షించి వార్తను చాటింప నిర్లక్ష్యము లేచినారము సాక్ష్యము అగ్నికి ఆహుతి అశుభులను పిలిచిరి అగ్నికి ఆహుతి అశుభులను పిలిచిరి ఆరాడి నరకాగ్నికి సాక్ష్యము నిర్లక్ష్యము లేచిన సేడి వారెవరు సేడి వారెవరు కొంతైన చేయంగను కోరిక కలిగుండు సువార్తను చాటింపరు ఎలా నిర్లక్ష్యము లేచినారము సాక్ష్యము. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవము కలిగిన మా మిక్కిలి గొప్ప దేవ, మా ప్రభుని స్తోత్రాలు. ఈ మధ్యాహ్న వేళ మీరు మాతో కూడా మాట్లాడి నీ వ్యూహాత్మకమైన మౌనం సర్వశక్తుడు అయ్యుండి కూడా కొన్నిసార్లు మా కొరకు వెంటనే అద్భుతాలు చేయకపోవడానికి ఉన్న వ్యూహాత్మక కారణం నీ అనంత జ్ఞానములో నీవెందుకు ఇలా చేస్తున్నావో మాకు బయలుపరిచినందుకు నీకు స్తోత్రం. మా ప్రభువా, నీవే మాట్లాడినావు, నీవే వాక్కు పంపావు, నీకు స్తోత్రం. భూమి మీద ఉన్న సకల విశ్వాసులను నీ సేవకురాళ్ళందరినీ ఈ వాక్కు బలపరుచినట్లుగా మీరే వాడుకోనండి. నీతిగల నీ నోటి మాట బయలు వెళ్ళింది, అది వ్యర్థంగా నీ వద్దకు వెనక్కి మళ్ళదు. నీ దృష్టికి అనుకూలమైన దాన్ని నెరవేర్చి తీరుతుంది మేము నమ్ముచున్నాం. భూప్రపంచంలో యేసయ్య నా దేవుడిని నమ్ముకున్నటువంటి విశ్వాసులు యేసు ప్రభు సేవ చేస్తాను, ఆయన కాడి మోస్తానని సమర్పించుకున్న నీ యొక్క అభిషిక్త దైవజనులు, దైవ సేవకురాళ్ళు అందరూ కూడా నీ వ్యూహమునకు లోబడి ఈ కఠిన పరీక్షలతో నిండినటువంటి ఈ శిలువ మార్గంలో జయించువారుగా నాయన ఎత్తబడుటకు సహాయం చేయండి. కఠినమైన మార్గమే, ఎంతో కష్టము, కానీ ప్రభువా మీరు మాకు సహాయము చేయగా ఏ యుద్ధాన్నైనా మేము జయించగలుగుతాం, ఏ శ్రమనైనా అధిగమించగలుగుతాం. ఎన్ని శ్రమలు వచ్చినా మేము ఆత్మలు సంపాదించడం ఆపకుండా కొనసాగిస్తాం తండ్రి. మీరు మాకు తోడై ఉంటే ఏదైనా మేము చేయగలుగుతాం, దేన్నైనా భరించగలుగుతాం. మీరు విడిచిపెట్టేస్తే ఒక్క సెకండ్ కూడా మేము బ్రతకలేము తండ్రి. కరుణగల మా కన్న తండ్రి, మమ్మల్ందరినీ కూడా నీ కోసం బ్రతకటానికి కావలసిన మనోబలంతోనూ, శరీర బలంతో, ఆరోగ్యంతోనూ, ఆర్థిక బలంతో నింపమని, దీవించమని యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి.
మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమయు సర్వ జగద్రక్షకుడని యేసునాథుని అనంత కృపయు పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్య మనోహర సహవాసము చేరి వచ్చిన మనకందరకు భూలోకమందున్న సకల భక్త కోటికి అభిషిక్త దైవజనులందరికీ సదాకాలం ఎడబాయక తోడయుండి విజయోత్సవముతో ఊరేగించును గాక. అందరికీ